హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పీడ్ న్యూస్. రైతు రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారని, ఈ విషయం ఇంటింటికి వెళ్లి చెప్పాలని పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఊరూరా సంబరాలు నిర్వహించాలని చెప్పారు. రుణమాఫీపై జాతీయ స్థాయిలోనూ చర్చ జరగాలని, పార్లమెంటు సమావేశాల్లో ఎంపీలు ఈ విషయాన్ని ప్రస్తావించాలని దిశానిర్దేశం చేశారు. తన జీవితంలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజని సీఎం వ్యాఖ్యానించారు. రుణమాఫీ డబ్బులు ఇవాళ అకౌంట్లలో జమ కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చే డబ్బులను రైతులు ఇతరప్పులకు మళ్లించరాదని బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సూచించారు. రైతు రుణమాఫీ డబ్బులు రైతులకే ఇచ్చేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 69,029 మంది భక్తులు దర్శించుకోగా 28,547 మంది తల్లిలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో హుండీ ఆదాయం 2.90 కోట్లు సమకూరింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2 లక్షల రుణమాఫీకి మొత్తం 31,000 కోట్లు అవసరం. తొలి విడతలో భాగంగా ఇవాళ లక్షలోపు రుణాలను మాఫీ చేస్తుండగా అందుకు 7 నుంచి 8,000 కోట్లు కావాలి. బాండ్ల విక్రయం ద్వారా 4,000 కోట్లు, ఇతర మార్గాల్లో 5,000 కోట్ల నిధులను సర్కార్ సేకరించింది. ఇక 2-3 విడతల్లో రుణమాఫీకి అవసరమైన నిధులను సమీకరించే పనిలో ప్రభుత్వం ఉంది. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కార్డుల తరహాలో కుటుంబాన్ని యూనిట్గా తీసుకుని యూనిక్ ఐడితో తెలంగాణ ప్రభుత్వం కొత్త కార్డులు ఇవ్వనుంది. దీనినే హెల్త్ ప్రొఫైల్కు లింక్ చేసి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ తయారు చేయనున్నట్టు సమాచారం. ప్రజలందరికీ పథకాన్ని వర్తింపజేయడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఏటా ఆరోగ్యశ్రీకి 1,100 కోట్లు ఖర్చవుతుండగా అదనంగా 400 కోట్లు పెరగొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్నికయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వివిధ జిల్లాల క్రికెట్ సంఘాలు, క్లబ్లు ఆయన అభ్యర్థిత్వానికి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ప్రస్తుత అపెక్స్ కౌన్సిల్ త్వరలో రాజీనామా చేయనుంది. ఈ నెల 21న అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రక్రియను ప్రకటించనుంది. మరో నెలలోనో కొత్త అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు కానుందని అంచనా. తెలంగాణ వ్యాప్తంగా డిఎస్సి పరీక్షలు కొనసాగుతున్నాయి. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తొలిసారిగా ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఆగస్టు 5 వరకు ఈ 2 షిఫ్టుల్లో ఎగ్జామ్స్ జరగనున్నాయి. మరోవైపు ఎగ్జామ్స్ ను అడ్డుకుంటామని నిరుద్యోగ సంఘాల హెచ్చరికల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు భద్రతను పటిష్టం చేశారు. ఏపీలో ఇంజనీరింగ్ కాలేజీల్లో కనీస ఫీజును ప్రభుత్వం 43,000కు పెంచింది. 45,000 ఇవ్వాలని యాజమాన్యాలు కోరగా 43,000 ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ప్రభుత్వం ఫీజులు తగ్గించడంతో యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించగా 2023 జూన్లో ఉన్నత విద్య నియంత్రణ పరిశిక్షణ కమిటీ సిఫార్సు చేసిన ఫీజులను అమలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ నేపథ్యంలో చర్చల అనంతరం కనీస ఫీజు 43,000గా ఖరారైంది. తిరుమల శ్రీవారి అక్టోబర్ నెల ఆర్జిత సేవా టికెట్లు ఇవాళ విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు టీటీడీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి. భక్తులు ఎల్లుండి వరకు తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ఎలక్ట్రానిక్ డిప్ తర్వాత టికెట్లు జారీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో అల్పపీడన ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, వైజాగ్, అనకాపల్లి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పూరి జగన్నాథుడి రత్న భండాగారం లోపలి గదిలో ఇప్పటి వరకు లిస్టులో లేని పురాతన విగ్రహాలను అధికారులు గుర్తించారు. చిన్న విగ్రహాలు 5 నుంచి 7 వరకు ఉండొచ్చు. నల్లగా మారిపోయాయి. వాటిని మేము తాకలేదు, దీపం వెలిగించి పూజలు చేశామన్నారు. వాటిని తాత్కాలికంగా స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తామని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ జస్టిస్ విశ్వనాథ్ రథ్ తెలిపారు. ఇవాళ రహస్య గదిని కూడా తెరవనున్నారు. గాజాలో తక్షణమే కాల్పుల విరమణ చేపట్టాలని హమాస్, ఇజ్రాయెల్కు భారత్ పిలుపునిచ్చింది. బేషరతుగా బందీలను విడుదల చేయాలని ఐక్యరాజ్య సమితి వేదికగా హమాస్ను డిమాండ్ చేసింది. గాజా స్ట్రిప్లో వెంటనే మానవతా సేవలు కొనసాగించాలని పేర్కొంది. అలాగే హమాస్, ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నించిన ఈజిప్ట్, ఖతర్ దేశాలను భారత్ అభినందించింది. కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీకి 7 లక్షల ఓట్ల మెజార్టీ తీసుకురావాలని ఏఐసీసీ లక్ష్యంగా పెట్టుకుంది. దీనిపై స్థానిక నేతలకు పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేశారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర నాయకత్వం కార్యాచరణ ప్రారంభించినట్లు సమాచారం. రాహుల్ గాంధీకి ఇక్కడ 2019లో 4.31 లక్షలు, 2024లో 3.64 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది. ఆయన ఈ స్థానాన్ని వదులుకోవడంతో బై ఎలక్షన్ రానుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కరోనా బారిన పడ్డారు. తాజా పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆయనకు వ్యాక్సినేషన్ జరిగిందని, డెలావేర్లో ఐసోలేషన్లో ఉన్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ తెలిపారు. ఆయన హెల్త్కు సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు తెలియజేస్తామని, ఐసోలేషన్లో ఉంటూనే బైడెన్ తన విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ యుద్ధ సమయాల్లో వాడిన వాగ్నక్ ఆయుధాన్ని లండన్ నుంచి భారత్కు తీసుకొచ్చారు. 1659లో బీజాపూర్ సామ్రాజ్య సైన్యాధిపతి అఫ్జల్ ఖాన్ ను చంపేందుకు ఆయన దీన్ని వాడినట్లు చరిత్ర చెబుతోంది. కాలక్రమంలో యూకేకి చెందిన ఈ ఆయుధాన్ని నిన్న బుల్లెట్ ప్రూఫ్ కవర్లో స్వదేశానికి తీసుకొచ్చారు. దీనిని 7 నెలల పాటు మహారాష్ట్రలోని సతారాలో ఉన్న శివాజీ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచనున్నారు.
జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇవాళ నుంచి ఈ నెల 28 వరకు నిర్వహించనున్నారు. కొత్త సభ్యత్వ నమోదుతో పాటు సభ్యత్వ రెన్యువల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. సభ్యత్వం పొందే ప్రతి ఒక్కరికి ప్రమాద బీమా, ఉచిత జీవిత బీమా అందించనున్నట్టు పేర్కొంది. ఈ ప్రోగ్రాంను విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. పీఎం మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఇవాళ భేటీ కానుంది. ఈ సమావేశంలో బడ్జెట్ సెషన్ నిర్వహణపై చర్చ జరగనున్నట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. ఈ నెల 22న జరిగే బడ్జెట్ సమావేశాల్లో అనుసరించబోయే వ్యూహాలతో పాటు యూపీ, మహారాష్ట్ర, హర్యానాలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు. నాస్కామ్ ను ఏపీకి ఆహ్వానించిన ఐటీ మంత్రి నారా లోకేష్ కు కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చారు. డియర్ లోకేష్, మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన ప్రతి సంస్థలోనూ ఏపీకే చెందిన సమర్థులకు, నిపుణులకు ఉద్యోగాలు రావాలని కోరుకోరా అని ప్రశ్నించారు. నాస్కామ్ కర్ణాటకలోనే నిశ్చితంగా ఉండొచ్చని, వారికి ఇబ్బంది కలిగేలా తమ ప్రభుత్వం ఏ పని చేయదని హామీ ఇచ్చారు. రుణమాఫీపై రేవంత్ సర్కార్ తీరును ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుపట్టారు. రైతు బంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధుల నుంచే 7,000 కోట్లు రుణమాఫీకి దారి మళ్లించారని కేటీఆర్ ఆరోపించారు. హక్కుగా రావాల్సిన రైతు బంధు డబ్బు నుంచి కొంత మొత్తం విధించి రుణమాఫీ చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం పోజులు కొడుతుందన్నారు. 40 లక్షల పైసలకు రైతులు ₹1,00,000 వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందిని ఎట్లా ఎంపిక చేస్తారని ఆయన ప్రశ్నించారు. 2014, 2018లో కేసీఆర్ సర్కార్ రుణమాఫీతో పోలిస్తే పావు వంతు రైతులకి అర్హత అని ప్రశ్నించారు. ఏడాది వాస్తవిక అంచనాలతో బడ్జెట్ను రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఆదాయం, రుణ సేకరణ పెరుగుతున్నందున బడ్జెట్ 2.50 లక్షల కోట్లకు చేరే అవకాశాలున్నాయి. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో వచ్చే నిధులపై స్పష్టత వచ్చాకే రాష్ట్ర ఆదాయ వ్యయాల మొత్తాలను ఖరారు చేయాలని ఆర్థిక శాఖకు ప్రభుత్వం సూచించింది. ఈ నెల 23న కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనుండగా రాష్ట్రంలో ఈ 25న ప్రవేశపెట్టే అవకాశం ఉంది. హ్యాకింగ్, సైబర్ మోసాల నేపథ్యంలో ప్రధాని మోదీ అధికారులకు కీలక సూచన చేశారు. పని పూర్తయిన వెంటనే సిస్టమ్స్ లాగౌట్ చేయాలని ఆయన చెప్పారని జాతీయ మీడియా కథనం పేర్కొంది. తన పని పూర్తయిన వెంటనే సిస్టమ్ లాగౌట్ చేస్తానని, సైబర్ భద్రత విషయంలో ఇది చాలా ముఖ్యమని చెప్పారు. రోజు చివరిలో అన్ని సిస్టమ్స్ లాగౌట్ అయ్యాయా లేదా అని చూసుకునే పని ఓ వ్యక్తికి అప్పగించాలని సూచించారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండు కుండలా మారాయి. దీంతో ఆ 2 ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువన జూరాల జలాశయానికి నీటిని వదిలారు. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 62,955 క్యూసెక్ల నీరు జూరాలకు చేరుతోంది. 2-3 రోజుల్లో జూరాల నిండనుంది. ఆ తర్వాత గేట్లు ఎత్తి దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని వదలనున్నారు. కృష్ణానదికి ఉపనది తుంగభద్రకు వరద కొనసాగుతోంది. రైతు రుణమాఫీ గైడ్ లైన్స్ సరిగ్గా లేవని సిపిఎం నేత బీవీ రాఘవులు విమర్శించారు. పాస్బుక్ ఆధారంగా కౌలు రైతులు, పోడుదారుల రుణాలు ఎలా మాఫీ అవుతాయని ప్రశ్నించారు. హనుమకొండలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కౌలుదారులకు ఇవ్వకుండా ఎవరికిచ్చినా ప్రయోజనం లేదన్నారు. రీషెడ్యూల్ చేసిన రుణాలకు, రైతు మిత్ర గ్రూపులకు, చిన్న సన్నకారు రైతులకు మాఫీ జరగడం లేదన్నారు. వెంటనే గైడ్ లైన్స్ మార్చాలని కోరారు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కోసం మల్టీ ఆడియో ట్రాక్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఉపయోగించి యూజర్లు ఒకే రీల్కు 20 వరకు ఆడియో ట్రాక్లను యాడ్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మీరు యాప్ను లేటెస్ట్ వెర్షన్కు అప్డేట్ చేయాలి. ఆ తర్వాత యాప్లోని వీడియో ఎడిటర్లో యాడ్ టు మిక్స్ అనే ఆప్షన్ ఎంచుకొని కావాల్సిన ఆడియో ట్రాక్స్ను సెలెక్ట్ చేయాలి. ఇలా క్రియేట్ చేసిన ట్రాక్లను ఇతరులు కూడా వాడుకోవచ్చు. తెలంగాణలో ప్రస్తుత వానాకాలం సీజన్లో 56.08 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. గత ఏడాది ఇదే సమయానికి 50.10 లక్షల ఎకరాల్లో పంటలు సాగు జరిగిందని, ఈసారి అదనంగా 6 లక్షల ఎకరాల్లో సాగవుతున్నట్లు ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ సీజన్లో 206.20 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి గాను ఇప్పటి వరకు 229.40 వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. టీమిండియా టీ20 కెప్టెన్సీకి సూర్య కంటే హార్దిక్ పాండ్యానే బెటర్ ఆప్షన్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. హార్దిక్ కు కెప్టెన్స్ అనుభవం ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం. అతని నాయకత్వంలో ఇండియా 16 టీ20లు ఆడగా 10లో గెలిచింది. ఐపీఎల్లోనూ గుజరాత్ టైటన్స్, ముంబై ఇండియన్స్ ను పాండ్యా లీడ్ చేశారు. ఇక సూర్య భారత్ కి 7 మ్యాచ్ల్లో కెప్టెన్ గా వ్యవహరించి 5లో గెలిచారు. అయితే హార్దిక్ కు ఫిట్నెస్ సమస్యలు మైనస్ అని మరికొందరు అంటున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు పాకిస్తాన్ కు టీమిండియా వెళ్తుందా లేదా అనే దానిపై రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. శ్రీలంకలో రేపు జరగనున్న ఐసీసీ వార్షిక సమావేశంలో దీనిపై చర్చలు జరగనున్నట్లు సమాచారం. దీనితో పాటు ప్రస్తుతం బీసీసీఐ సెక్రటరీగా ఉన్న జైషా ఐసీసీ చైర్మన్ అవుతారా అనే దానిపై కూడా క్లారిటీ రానున్నట్లు క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ గా గ్రెగ్ బార్క్లే ఉన్నారు. టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ దూకుడుకు బీసీసీఐ ఆదిలోనే కళ్ళెం వేసినట్లు కనిపిస్తోంది. కోచింగ్ స్టాఫ్ విషయంలో ఇది స్పష్టమవుతోంది. కోచింగ్ బృందంలోకి ఆయన 5గురిని కోరగా బీసీసీఐ ఒక్కరికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. బౌలింగ్ కోచ్లుగా మోర్కెల్, బాలాజీ, ఫీల్డింగ్ కోచ్గా జాంటీ రోడ్స్, అసిస్టెంట్ కోచ్గా అభిషేక్ నాయర్, డెస్కాటే ప్లేయర్లను గౌతి ప్రతిపాదించారు. వీరిలో నాయర్కు ఓకే చెప్పి మిగతా వారిని తిరస్కరించిందని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుండగా తమిళ హీరో కార్తీ నటిస్తున్న మెయ్యా జగన్ కూడా అదే రోజున రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఇదే కాకుండా జయం రవి బ్రదర్ కెవిన్ బ్లడీ బ్రెగ్గర్ కూడా అదే రోజున విడుదల కానున్నట్లు సమాచారం. దీనివల్ల తమిళనాడులో దేవరకు కలెక్షన్స్ తగ్గే అవకాశాలున్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా కథకు 27 మంది రచయితలు పనిచేశారని కల్కి నిర్మాత అశ్విని దత్ చెప్పారు. వైజయంతి మూవీ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఏపీని తుఫాన్ వణికిస్తున్న సమయంలోనూ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా థియేటర్లలో ప్రభంజనం సృష్టించిందన్నారు. ఆ తర్వాత చిరంజీవితో ఏర్పడిన అనుబంధంతో చూడాలని ఉంది. ఇంద్ర, జై చిరంజీవి చిత్రాలు చేసినట్టు దత్ పేర్కొన్నారు. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.